ధర్మశాస్త్రము మరియు కృప ఇది మాత్రమే నీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుతురా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మనము ధర్మశాస్త్రమునకు కృపకును మధ్య సమతుల్యతను పాటించాలి. ధర్మశాస్త్రము మాత్రమే అది నిన్ను కఠినునిగా తయారు చేయును. నీలో కనికరము దయకు ఎటువంటి స్థలము ఉండదు. కొంతమంది కృపకు ధర్మశాస్త్రముకు మధ్య సమతుల్యతను పాటించలేకపోచున్నారు. అది పెద్ద తప్పు. సేవకులనేవారు మొదటి తప్పుగా ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుట నేను చూశాను. మొదటి తప్పు జీవము లేని పిల్లలను, రెండవ తప్పు కురూపిగానున్న పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. రెండును అనర్థాలే. ధర్మశాస్త్రానుసారంగా నేను అనింద్యుడను అని పౌలు చెప్పుచున్నాడు. దేవుడు అతని కండ్లు తెరచి అతనికి కృప చూపినాడు. అందుకే అతడు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణనగుదుమా అని అంటున్నాడు. నీవు ఆత్మానుసారంగా ఉంటే ఆత్మలోనే కొనసాగుము. అది అంత సులువు కాదు. ఆరంభ రిట్రీటులలో దేవుని ఆత్మ సంచారం ఉండేది. ఎవరునూ అనవసరమైన మాటలు మాట్లాడేవారు కారు. నీవు ప్రార్థన చేసుకొనకుండా మాట్లాడుతున్నావే అని ఎవరికిని చెప్పబడలేదు. రిట్రీటులో మాట్లాడేవారు ఆత్మలో దిగజారి శరీరానుసారమైన మెట్టుకు చేరినారు అని చూపెడుతుంది. కూటముల కొరకు ప్రజలు ఏ విధంగా సందడి చేస్తున్నారో నేను గమనించాను. ఉజ్జీవమునకు పెద్ద కూటములు అవసరము లేదు. గొప్ప ఉజ్జీవములు ఒకరు లేదా ఇద్దరు ప్రార్థించుట ద్వారా ఆరంభమైనాయి. అట్టి స్వేచ్ఛ ప్రార్థనా ప్రవాహాన్ని పోగొట్టుకుంటే అంతా పోయినట్లే. ఒకడు ఆత్మలో ఉండుట ఆత్మ ద్వారా జన్మించుటకు బదులుగా శరీరపరముగా నడుచుతే శ్రేయస్కరము అని ఆలోచించవచ్చు. మనము అలాగూ ఉండకూడదు. ఆ విధముగా ఉంటే ప్రతిదీ భారముగా ఉండును. ప్రార్థన తగ్గినట్లయితే ప్రతి వారి భారము ఎక్కువవుతుంది. మనము ఆత్మలో ఆరంభించాము. మన సేవను శరీరానుసారంగా పరిపూర్ణము చేస్తున్నామా? ప్రస్తుతము అలాంటి అపాయకరమైన స్థితిలో మనమున్నాము. మీలో కొంతమంది ఆత్మలో జన్మించకుండా ఆత్మలో నడవకుండా ఉన్నారు. యాత్రికుని మనసు మన హృదయాలలో కలిగి ఉండాలి. మనము యాత్రికుని మనసు పోగొట్టుకుంటే మన పని అయిపోయినట్లే. మనము ఆత్మలో ఉందాము. దేవుని ఆత్మచే కదిలించబడ్డ సాధారణ యాత్రికుని మనస్సు కలిగి ఉందాము.